విశాఖ నగర ప్రజలను ఈ వేసవి కాలంలో ఈ హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఫన్ఫేర్ ఎగ్జిబిషన్ సాధిస్తూ వస్తుంది. ప్రతిసారి ఏదో కొత్త చూపించడం మాకు పరిపాటిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి లాస్ట్ ఇయర్ ఇక్కడ మనం అమెరికన్ పార్లమెంట్ హౌస్ ఇక్కడ చూపించాము. ఇదే విధంగా ఈసారి ఇంకా కొత్తగా చూపించాలనేసి క్లిక్ ఆర్ట్ మ్యూజియం అనేటువంటి ఒక ఆర్ట్ మ్యూజియాన్ని కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్లిక్ ఆర్ట్ మ్యూజియం అంటే ఎప్పుడో పూర్వీకుల కాలంలో ఉన్నటువంటి మనం బాగా వెనక్కి చూస్తే ఈ ఆర్ట్ ఉండేది. ఈ ఆర్ట్లో మనం చాలామంది చేస్తూ ఉంటారు. ప్రముఖ చిత్రకారుడు శ్రీధరన్ గారి చేతుల మీదుగా ఈ కళాఖండాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శనలో ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు కనుమరుగైపోయినటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, ఈరోజు మనం అనుకుంటాం భారతదేశంలో 500 పుళ్ళు ఉన్నాయి, 4 టైగర్లు ఉన్నాయి, వైట్ టైగర్స్ ఉన్నాయి, లేకపోతే సింహాలు ఉన్నాయి అనుకుంటున్నాం. కానీ వాటిని చూసేదానికి ఎవరికి కనిపించట్లేదు. దగ్గర 50కి పైగా యానిమల్స్ని మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శనలో ప్రతి ఒక్కటి మనం జూలో చూసినటువంటి యానిమల్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మూమెంట్ చేస్తూ దాన్ని సౌండ్ చేస్తూ వివిధ రకాల యానిమల్స్ ఇక్కడ మనం ఏర్పాటు చేశాము. ఈ ప్రదర్శనలో ప్రతి సంవత్సరం లాగానే 100కు పైగా స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు చిన్నారి పిల్లలు అలరించుటకు లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేశాము. దాంట్లో బోట్ షికారు మరియు డబుల్ రేంజర్ మరియు ఫ్రిస్వీ, జాయింట్ వీల్, కొలంబస్, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్ చాలా ఐటమ్స్ ఏర్పాటు చేశాము. విశాలమైనటువంటి పార్కింగ్ ప్రదేశాన్ని కూడా మనం కల్పించాము. ఈ ఎగ్జిబిషన్కి 2 ముఖద్వారాలుగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి బీచ్ రోడ్ నుంచి వచ్చేటటువంటి ముఖద్వారం, మరొకటి సీ శాండ్ క్వార్టర్స్ నుంచి వచ్చేటటువంటి పిఠాపురం క్వార్టర్స్ నుంచి వచ్చేటువంటి మార్గాన్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శన రేపు గౌరవనీయులైనటువంటి గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా మంత్రివర్యులు చేతుల మీదుగా ఈ ప్రదర్శన ప్రారంభం జరుగుతుంది. దీంతోపాటు ఆంధ్ర యూనివర్సిటీ మా పీసీ గారి చేతుల మీదుగా మరియు రిజిస్ట్రార్ గారి చేతుల మీదుగా ఈ ప్రదర్శన రేపు సాయంత్రం 5 గంటలకి మేము ప్రారంభిస్తున్నాము. ఈ ప్రదర్శన మన విశాఖ నగరం ప్రజలను 65 రోజుల పాటు సుమారు అలరించనుంది. ఈ ఎగ్జిబిషన్ ఈసారి కూడా ప్రతిసారి లాగానే డస్ట్ ఫ్రీగా ఉంటుంది. మీ అందరి సమక్షంలో తెలియబట్టేది ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎగ్జిబిషన్ చూసే భాగ్యాన్ని మనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ సెల్ఫీ షో కానీ మరియు యానిమల్ షో కానీ ఎటువంటి రుసుము ఉండదు. ఎందుకంటే ఎగ్జిబిషన్ టికెట్ తీసుకున్న వారికి ఈ సెల్ఫీ షో కానివ్వండి మరియు యానిమల్ షో కానివ్వండి ఎటువంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ప్రతి ఒక్కరు కూడా చిన్నపాటి మొత్తంలోనే ప్రతి ఒక్కరిని చూసే దీన్ని ఈ ఎగ్జిబిషన్ వారు ఈసారి కల్పిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం.